రైట్ పవన్. సో బీజేపీ అలాగే టీడీపీ జనసేన మూడు పార్టీలు కూడా సో చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. షెకావత్, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు. సో ఈ భేటీకి సంబంధించి మొత్తం కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఎవరెవరికి ఎన్ని సీట్లు ఏంటి అనేది మొత్తం కూడా దాదాపు 8 గంటల పాటు చర్చించుకున్నట్లుగా తెలుస్తుంది. అండ్ ఇంకా అధికారికంగా ప్రకటించడమే ఇంకా తరువాయి. అండ్ దీనికి సంబంధించి ఇక ప్రజాక్షేత్రంలోకి మూడు పార్టీలు కూడా సో వెళ్లబోతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. చూస్తే పొత్తులో ఎవరికి ఎన్ని సీట్లు అనే అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీ తుది నిర్ణయానికి వచ్చాయి. నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మాజీ ఎంపీ వైజయంత్ పాండా సుమారు 8 గంటల పాటు చర్చించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. అనంతరం ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయనుందని వివరిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం తెలుగుదేశం పార్టీ 17 పార్లమెంటు, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. జనసేన 2 లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాల్లో బరిలో దిగనుంది. ఇక బీజేపీ 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన కలిపి 8 పార్లమెంటు, 30 అసెంబ్లీ స్థానాలను ఇవ్వాలని తొలుత భావించాయి. ఇప్పుడు అసెంబ్లీ స్థానాల సంఖ్య 31కి పెరిగింది. తొలుత జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లిచ్చారు. బీజేపీతో పొత్తు అనంతరం జనసేన 1 ఎంపీ స్థానాన్ని, 3 అసెంబ్లీ స్థానాలను త్యాగం చేయాల్సి వచ్చింది. టీడీపీ కూడా 1 అసెంబ్లీ స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది. పొత్తులు సీట్లపై 2 రోజుల పాటు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ చర్చలు జరిపారు. బీజేపీ అధిష్టానం షెకావత్, పాండాను ప్రతినిధులుగా విజయవాడకు పంపింది. ఆదివారం పవన్ కళ్యాణ్ తో ఒక హోటల్లో గంట పాటు చర్చలు జరిపారు. వీరు దుర్గమ్మను దర్శించుకొని నిన్న మధ్యాహ్నం 1:30 సమయంలో పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నారు. వీరి భేటీ రాత్రి 8 గంటల వరకు సాగింది. తమ పార్టీకి మరిన్ని అసెంబ్లీ సీట్లు కావాలి అని బీజేపీ నేతలు కోరారు. దీంతో టీడీపీ, జనసేన త్యాగం చేశాయి. సీట్ల సర్దుబాటు అంశంతో పాటు 3 పార్టీలు ఉమ్మడిగా విడుదల చేయాల్సిన మేనిఫెస్టోపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. తాము ప్రతిపాదించిన హామీలను చంద్రబాబు వారికి వివరించారు. అభివృద్ధి, సంక్షేమం, సమతుల్యత గురించి తెలిపారు. ఇక బీజేపీ తన వైపు నుంచి ఏవైనా చెబితే అవి కూడా ఈ మేనిఫెస్టోలో పెడతామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలనలో నెలకొన్న పరిస్థితుల గురించి వివరించారు. పోలవరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టులు పడికెయ్యడం, రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోవడం, పెట్టుబడులు, పరిశ్రమలు రాని పరిస్థితి, అరాచకం పెచ్చుమీరడం, ఇసుక, మద్యం, గనుల వంటి వాటిలో విపరీతంగా చోటు చేసుకున్న అవినీతి, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వైసీపీ నేతలు తొక్కుతున్న అడ్డదారులు వంటి వాటిని ఆయన వివరించారు. ఏపీకి చాలా నష్టం జరిగిందని కేంద్ర మంత్రి షెకావత్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నిన్న 3 పార్టీలు ఉమ్మడిగా దీనికి సంబంధించి కూడా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా భేటీ జరిగింది చంద్రబాబు నివాసంలో. అప్డేట్స్ ఏంటి, పూర్తి సమాచారం వీటికి సంబంధించి? పవన్, నిన్న సుదీర్ఘంగా ఏదైతే పూర్ణ పవన్ నిన్న సీట్ల సర్దుబాటు రావడంపై నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దాదాపు సుదీర్ఘంగా 8 గంటల పాటు చర్చలు జరిగినాయి. ఈ చర్చల్లో మొత్తం కూడా ఒక కొలిక్కి కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షెకావత్ బృందం అంటే బీజేపీ ఈ బృందం షెకావత్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఈ చర్చలు జరిగినాయి. దీనికి పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు, అలాగే షెకావత్ బృందం ముగ్గురు కూడా దాదాపు 8 గంటల పాటు పూర్తి స్థాయిలో చర్చించారు. ఆ తర్వాత చివరికి ఒక ఫైనలైజేషన్ కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే బీజేపీ మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు
అంగీకారం కుదిరింది. అయితే కొన్ని త్యాగాలు మాత్రం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం మొదటి నుంచి అటు టీడీపీ కానీ జనసేన పార్టీ కానీ కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత త్యాగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే బీజేపీకి 10 సీట్ల వరకు కేటాయించాల్సి వచ్చిందని చెప్తున్నారు. మొన్న ఏదైతే ఢిల్లీలో పొత్తులో భాగంగా అయితే 6 సీట్లు అనుకున్న బీజేపీ అధిష్టానంలో 6 సీట్లు అనుకున్నారు. కానీ నిన్న జరిగిన చర్చల్లో భాగంగా దాదాపు 10 సీట్లు మొత్తం కూడా ఖరారైనాయి. ముగ్గురు కూడా కలిసి ఈ ఒప్పందానికి అంగీకారం కూడా కుదిరినది కూడా తెలుస్తుంది. అయితే ఎక్కడెక్కడ ఈ సీటు సర్దుబాటు చేయాలన్న అంశం మీద కూడా మరోసారి చర్చించి ఏ ప్రాంతాల్లో ఎవరెవరు పోటీ చేయాలి దాని మీద ఒక నిర్ణయానికి అయితే వస్తారు. అయితే టీడీపీకి బలమైన స్థానాలని బీజేపీ కూడా కోరుకోవడంతో ఆ స్థానాలు ఇవ్వలేమని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ టీడీపీ మొదటి నుంచి కూడా చాలా ఆర్థికంగా కానీ లేకపోతే అక్కడ ప్రజల్లో టీడీపీకి ఆదరణ కూడా మెండుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక టీడీపీకి బలమైన స్థానాల్లో బీజేపీ అడిగిన వాటిని అయితే చంద్రబాబు ఎక్కడ అంగీకరించిన పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ స్థానిక పరిస్థితులు కానీ లేకపోతే సామాజిక కోణంలో చూసినా సరే అక్కడ టీడీపీకి మొదటి నుంచి కూడా గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో వాటిని అయితే వదులుకోలేదు. అలాగే బీజేపీకి కూడా బీజేపీకి బలం ఉన్న ప్రాంతాలను అయితే టీడీపీ జనసేన ఇద్దరు కూడా వాటికి ఇస్తారని కూడా వాళ్ళకి అంగీకారం తెలపడం కూడా జరిగింది. అలాగే బీజేపీలో కూడా గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ స్థానాలనే మీరు ఎంచుకోవాలని చెప్పి కూడా పదే అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలాగే ఈ జనసేన నేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. చివరికి ఓవరాల్ గా నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో ఈ మొత్తం కూడా ఈ కంక్లూజన్ కి అయితే ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 10 స్థానాలు ఏ పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో సీట్లు ఇవ్వాలన్న దాని మీద మరోసారి ఈ చర్చలు జరిపిన తర్వాత సీట్లన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఓవరాల్ గా చూస్తే కనుక మొత్తం 31 స్థానాల్లో అటు బీజేపీ జనసేన కలిసి అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఆ 31 స్థానాలు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు ఏంటి అనే దాని మీద ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే వాటి మీద ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే వాటి మీద ఇంకా అంటే సుదీర్ఘంగా ఇంకోసారి ముగ్గురు కూడా కూర్చుని మరోసారి డిస్కషన్ చేసుకున్న తర్వాత ఏ ప్రాంతంలో ఎవరెవరు పోటీ చేయాలన్న దాని మీద ఖచ్చితంగా ఒక ఏకాభిప్రాయానికి అయితే వస్తారని కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 17వ తేదీన చిలకలూరుపేటలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనికి నరేంద్ర మోడీ కూడా వస్తారని చెప్పి కూడా రాత్రి షెకావత్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ సభ కూడా దాదాపు 10 లక్షల మందితో సభ నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక ఏదైతే పొత్తులు కుదిరిన తర్వాత తొలిసారిగా నిర్వహించే సభకు భారీగా ఏర్పాట్లు చేయాలి, భారీగా జన సమీకరణ కూడా చేయాలన్న ఉద్దేశంతోనే అటు టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు కూడా యోచిస్తున్నాయి. అంటే ఈ సభ ద్వారా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి చేస్తాము, ఒకవేళ అధికారంలోకి వస్తే ఎటువంటి హామీలు ఇస్తాం అనేది కూడా అక్కడి నుంచే ప్రస్తావించబోతున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ ఒక మేనిఫెస్టో రూపంలో దాదాపు సూపర్ 6 పేరుతో మొత్తం కూడా వెళ్ళటం కూడా జరిగింది. నిన్న ఏదైతే చర్చల్లో భాగంగా ఈ మేనిఫెస్టో మీద కూడా సుదీర్ఘంగా చర్చ కూడా జరిగింది. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని పథకాలు కానీ లేకపోతే కొన్ని అంశాలను కూడా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నిన్న జరిగిన ఏదైతే భేటీలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే అటు పోలవరం చూసుకున్నా లేకపోతే అమరావతి నిర్మాణానికి చూసుకున్నా లేకపోతే విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ఇలాంటి అంశాలు ఎన్నో చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అవసరమైతే మేనిఫెస్టోలు అంటే బీజేపీ ఏమన్నా హామీలు ఇస్తే వాటిని కూడా మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా చంద్రబాబు కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఓవరాల్ గా అంటే అటు జనసేన అటు బీజేపీ వీరి వద్ద నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకుని మేనిఫెస్టోని తుది రూపం తీసుకొచ్చేందుకు కూడా ఒక పక్కన కసరత్తు జరుగుతుంది. అయితే రేపు 17వ తారీఖున జరిగే బహిరంగ సభ ద్వారా కొన్ని మాత్రం ప్రస్తావించే అవకాశం కూడా ఉంది. ఏదైతే రాష్ట్రానికి ఏం చేస్తాము ఏంటి అనే దాన్ని కూడా అక్కడ ప్రస్తావించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అయితే సీట్ల సర్దుబాటుతో సంబంధించి అయితే ఒక క్లారిటీ అయితే ఉమ్మడిగా అంటే 3 పార్టీల నుంచి వచ్చింది. అయితే ఈ 31 సీట్లు ఏ ప్రాంతాల్లో పోటీ చేస్తారన్న దాని మీద ఇంకా
పూర్తిగా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. బట్ అలాంటివి ఏమి జరగలేదని చెప్పొచ్చు. ఇక బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చేస్తుంది. సర్దుబాటులో భాగంగా బీజేపీకి 6 పార్లమెంటు, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. లోక్సభ స్థానాల్లో విజయనగరం, అరకు, అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం, తిరుపతి స్థానాలు కేటాయింపు జరిగింది. ఇక అసెంబ్లీ స్థానాల్లో ధర్మవరం, జమ్మలమడుగు, తిరుపతి, బద్వేలు, కైకలూరు, విజయవాడ వెస్ట్, పాడేరు, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. ఇక మరో 2 స్థానాలను 3 పక్షాల ఇవాళ ఖరారు చేయనున్నారు. ఇక లోక్సభ స్థానాల్లో విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక రాజమండ్రి నుంచి దగ్గుబాటి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ పేర్లు ఖరారయ్యే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. అసెంబ్లీ స్థానాల్లో ధర్మవరం, వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, ఇక తిరుపతి భానుప్రకాష్ రెడ్డి, కైకలూరు కామినేని శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పేర్లపై బీజేపీలో ఏకాభిప్రాయం అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, అటు మొత్తం కూడా బీజేపీ, అలాగే టీడీపీ, జనసేన 3 పార్టీలు కూడా కలిసికట్టుగా బరిలోకి దిగబోతున్నాయి. దీనికి సంబంధించి అన్ని స్థానాలకు సంబంధించి అభ్యర్థుల స్థానాలకు ఒక క్లారిటీ అయితే వచ్చేసేసింది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ వచ్చింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన చర్చల్లో ప్రధానంగా బీజేపీ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఆ పార్టీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ పండా, తెలుగుదేశం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా నలుగురు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చల్లో సీట్ల సర్దుబాటు దాదాపుగా కొలిక్కి వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇందులో భాగంగానే 6 లోక్సభ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించింది. గతంలో జనసేన 3 స్థానాల నుంచి పోటీ చేయాలని భావించినప్పటికీ అందులో ఒక స్థానం అనకాపల్లిని ప్రస్తుతం బీజేపీకి ఇచ్చింది. అదేవిధంగా జనసేన గతంలో 24 స్థానాల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా జనసేన పోటీ చేయాలని భావిస్తే అందులో 3 స్థానాలను బీజేపీకి ఇచ్చారు. అందువలన అదేవిధంగా తెలుగుదేశం కూడా తాను పోటీ చేయాలనుకున్న ఒక స్థానాన్ని బీజేపీకి ఇవ్వడంతో మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది. ఇందులో ప్రధానంగా లోక్సభ స్థానాల్లో అయితే విజయనగరం నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అరకు నుంచి కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, నర్సాపురం నుంచి సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజు, తిరుపతి నుంచి మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభ పేర్లు దాదాపుగా ఖరారయ్యాయని చెప్తున్నారు. అయితే అసెంబ్లీ స్థానాల్లో మాత్రం ధర్మవరం నుంచి వరదాపురం సూరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, తిరుపతి నుంచి భానుప్రకాష్ రెడ్డి, కైకలూరు నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్, విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే నీలిమ, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది. తిరుపతి లోక్సభ స్థానాన్ని ఐఏఎస్ అధికారి రత్నప్రభ తిరుపతి లోక్సభ స్థానాన్ని బీజేపీ కేటాయించి మళ్ళా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని అక్కడ బీజేపీకి ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ లిస్ట్ లో మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఈ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ సహజంగా అసెంబ్లీ అభ్యర్థులు కానీ లోక్సభ అభ్యర్థులు కానీ ఆ పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ద్వారా మాత్రమే వాళ్ళ అభ్యర్థులు ఎవరో, ఆ స్థానాలు ఏంటి అనేది కూడా క్లారిటీ ఇస్తూ ఉంటారు. అయితే గజేంద్ర సింగ్ షెకావత్ గత రాత్రి ప్రత్యేక విమానంలో రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బయలుదేరి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆయన ఈ రోజు పార్టీ కేంద్ర కమిటీకి నివేదిక ఇచ్చి ఆ నివేదిక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ పరిశీలించి ఆ తర్వాత మాత్రమే ఏ స్థానాలు అభ్యర్థులు ఎవరు అనేది ఫైనలైజ్ చేయాల్సి ఉంది. అందువలన ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో ఈ స్థానాల్లో 1-2 స్థానాలు మారే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం కూడా కొన్ని స్థానాలని జనసేనకి గతంలో దర్శి అండ్ అనంతపురం స్థానాలను ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఆ 2 స్థానాలను తెలుగుదేశం తీసుకొని వేరే స్థానాలని జనసేన కేటాయించింది. అందువలన ఈ స్థానాల్లో కొన్నింటిలో మార్పులు చేర్పులు ఉంటాయి అని కూడా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా గత రాత్రి టీడీపీ అండ్ బీజేపీ జనసేన వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆంధ్రజ్యోతి అండ్ ఏబిఎన్ ఈ 2 కూడా ప్రచురించాయి, ప్రసారం కూడా చేస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది అని మాత్రం సమాచారం అందుతుంది. ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశానికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఉమ్మడి జాబితాను గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ 94 స్థానాలు, జనసేన 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిందో అదేవిధంగా ఈసారి కూడా టీడీపీ, బీజేపీ అండ్ జనసేన ఈ 3 పార్టీలు కూడా తమ అభ్యర్థులను ఉమ్మడి వేదికగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ రోజు మంగళవారం సెంటిమెంట్ కావడంతో ఈ రోజు ప్రకటించే అవకాశం లేదు అని చెప్తున్నారు. లేని పక్షంలో రేపు 3 పార్టీలు కూడా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది అని సమాచారం అందుతుంది. అయితే బీజేపీకి మాత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉండటంతో వాళ్ళు వీళ్లతో కలుస్తారా, లేక ఈ 2 పార్టీలు అంటే టీడీపీ అండ్ జనసేన గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకే వేదికపై నుంచి కూడా అభ్యర్థులను సీట్ల సర్దుబాటును ప్రకటించారు. ఈసారి కూడా అంటే తెలుగుదేశం దాదాపుగా మరో ఇప్పటికే 94 స్థానాలను ప్రకటించి ఉండటంతో మరో 50 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అదేవిధంగా జనసేన కూడా ఇప్పటికే 6 స్థానాలను ప్రకటించింది. ఇంకా మిగతా స్థానాల్లో కూడా రేపు ప్రకటించే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.